from all kinds of screens. So hero garu actually Karaikudlo unnaru. So he is wished us all the love and everything to the media and to the audience as well. 2 days lo aina ragane we'll celebrate our success with them. So looking forward. ఏదైతే అనుకున్నామో ప్రతి ఎపిసోడ్ ఇది పేలుతుంది, దీనికి యునానిమస్ రిపోర్ట్ యునానిమస్గా రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం. ప్రతిదీ అలాగే ట్రాన్స్లేట్ అయింది. ఈరోజు ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్, స్టాండింగ్ ఓవేషన్ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇకపోతే మనకి మన ఫ్రెండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చినప్పుడు వీఆర్ పుష్ టు ఆర్ వీఆర్ డ్రాన్ టు థియేటర్స్, మనం థియేటర్స్కి వెళ్తాం. అలాంటి ఒక మీకు వర్డిక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక బుక్ మై షోలోనో, ఎందుకంటే ఆడియన్స్ ఓట్ చేసేది బుక్ మై షోలో కానీ IMDbలో కానీ పేటిఎంలో కానీ ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న సైట్స్లో యూ విల్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. మీలాంటి ఫ్రెండ్స్, మీలాంటి ప్రేక్షకులు ఓట్ చేసేది అక్కడ. అలాంటివి మీకు సూచికలు అన్నమాట ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేది. ఇకపోతే మిగతా విశ్లేషణ పేరుతో విషయం చిమ్మే ఏవైతే కొన్ని సైట్లు ఉంటాయో అసలు వాటిని పెట్టించుకునే అవసరం కూడా లేదు. మీరు చూడాల్సింది, మీరు మిమ్మల్ని రప్పించడానికి కారణాలు ఈ సైట్లు ఉంటాయి. ఈ బుక్ మై షో కానీ లేకపోతే IMDb కానీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద జెన్యూన్ కాంటెంట్ రేటింగ్ అనమాట. And thank you so much for the response what we are getting today. We are much grateful to the audience. Thank you. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను పర్సనల్గా అంటే టాక్ ఫాలో అవుతున్నప్పటి నుంచి రాత్రి ఒక షో పడింది. ఐ థింక్ మీ యూకే నుంచి మాకు ఫస్ట్, అంటే ఇంతకుముందు యూఎస్లో పడేది, ఇప్పుడు యూకేలో ఫస్ట్ టైం ప్రీమియర్ అన్నిటికంటే ముందు పడింది. సో అక్కడ నుంచి మేము టాక్ ఫాలో అవుతూ వచ్చాం. సో లైక్ ద డైరెక్టర్ అండ్ ఆర్ రైటర్ సెడ్, మాకు యునానిమస్ రిపోర్ట్స్ వస్తున్నాయి బిగినింగ్ నుంచి. సో పొద్దున్న నేను పర్సనల్గా థియేటర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూశాను, అండ్ వేరే థియేటర్స్ కూడా వెళ్ళాను. సో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం అంటే రవితేజ గారు ఆయన కంఫర్ట్ జోన్, అంటే మామూలుగా ఎప్పుడు ఎనర్జెటిక్గా సరదాగా, అంటే వెరీ కొలోకియల్గా సరదాగా ఎక్కువ ఎనర్జెటిక్ తోటి ఉంటారు మామూలుగా ఆయన చేసే క్యారెక్టర్స్లో. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. సో ఆయన ఇంత మునుపు అంటే నాకు మా వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ చెప్పింది ఏంటంటే, విక్రమార్కుడులో రాథోడ్ క్యారెక్టర్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఆ ఇంటెన్సిటీ, సో సేమ్ అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వైబ్ వచ్చింది, చాలా బాగుందని చెప్తున్నారు. సో హీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు దీంట్లో. సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ద వే ఫస్ట్ హాఫ్లో, అంటే కొంచెం ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ఎలాగైతే ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళ కథ ఏంటి అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంత చెప్పడం, ఆ స్క్రీన్ ప్లే అలాగ ఓపెన్ అవ్వడం బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ అంటే ఇప్పుడు ఈ బిట్లుగా చెప్తే నేను కూడా ఫస్ట్ హాఫ్ అయిపోగానే పెడతారు కదా, ఫస్ట్ హాఫ్ టూ మచ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది, అలా కాకుండా. సో అండ్ సెకండ్ హాఫ్లో అంటే ఇదేంటి ఎక్కువ, అంటే మా మదర్ కూడా నిన్న పొద్దున్న దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాగా యాక్షన్ సినిమా లాగా ఉంది అన్నారు. సరే నువ్వు రా వచ్చి చూడు అన్న. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎలాగైతే సెకండ్ హాఫ్లో అసలు కథ ఏంటి, మెయిన్ అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటూ, ప్లస్ ఓహో ఇదనమాట యాక్షన్ బ్లాక్లు, లేదా ఈ కథ అని మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ స్టోరీ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ ట్విస్ట్ తీసుకుంటుందో సినిమా, అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రిలీజ్ ముందు కూడా చెప్పాం, అంటే మామూలుగా యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్స్లో యాక్షన్ తోటి ఎండ్ అవుతుంది, కానీ దీంట్లో మరి అది ఎలాగా ఈ సన్నటి కుర్రాడు అలా రాశాడు అనేది ఎవరికి తెలీదు. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ పాయింట్స్లోకి వెళ్ళిందో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ట్రూలీ. వీ బీన్ ఫాలోయింగ్, అండ్ నేను కూడా మామూలుగా నా ఇన్స్టా కానీ నా ట్విట్టర్లో ఐ పర్సనలీ మెసేజ్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో నాకు చాలా పాజిటివ్గా వస్తుంది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఐ థింక్ దేర్ హిట్ స్ట్రీక్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో రవి అన్నయ్య, ఐ బీన్ టాకింగ్ టు హిమ్, ఆయన కారైకూడలో ఉన్నారు. ఐ థింక్ ఈస్ కమింగ్ ఆన్ ద 12th or something. సో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ బయట చూసిన సక్సెస్ని ఇంకా ఎక్కువ కనిపించేటట్టు, ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ మేము డెఫినెట్గా చేసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ. అంతేగా అడుగుతారా?
మార్వల్ సినిమాలో ఉందని మార్వెలస్ గా ఉందంటున్నారా? ఇట్స్ లైక్ ఎ మార్వెల్, ఇట్ లైక్ ఎ వావ్. అంటే కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ. ఆయన ఇన్ని ఆయుధాలు తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఆయన ఇంటిని ఒక ఆయుధం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉండొచ్చు ఆయుధాలు, ఇల్లు ఒక ఆయుధం, మాత ఒక ఆయుధం, అలా స్టోరీ నుంచి వచ్చిన ఐడియా స్పెసిఫిక్ గా చేసిన గన్స్ తో పాటు డైలాగ్స్ కూడా చాలా బాగా పేర్లు. అదే సేమ్ కథించే బ్యాకప్ ఆ డైలాగ్ కూడా కారణం. పబ్జి గేమ్ కంటే సినిమాలో ఎక్కువ గేమ్లు ఉన్నాయని కొంతమంది ఇంకా వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు, అంటే బ్యాచ్ సెటప్ ఆడియన్స్. అంటే పబ్జి బేసిక్ ఏంటంటే తెలియకుండానే మనలో రెలవెంట్ థింగ్ అయిపోయింది. అంటే ఒక పాయింట్లో నేను చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పబ్జీలు ఆడుతూ దాన్ని ఇంకా ఏకంగా బ్యాన్ చేసే పొజిషన్కి వచ్చిందంటే స్కోప్ పెట్టు, సో స్కోప్ కరో, స్కోప్ కరో బ్యాక్ సైడ్. ఐ కాంట్ బి యూజ్ ఇట్ అని అనిపించి వాడుకున్నాం అంతే. ఐ థింక్ కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ వెరీ మచ్. పార్ట్ 2 అనౌన్స్ చేశారు కదా, పార్ట్ 2. సో ఎలా ఉండబోతుంది, మా ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవచ్చు? యాక్షన్ ప్యాక్డ్ లేదంటే అన్ని సో అంటే ఒకటి, మనం ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా ఆ సినిమాలో డైలాగ్ ఉంది, ఇందే డైలాగ్ యాక్చువల్లీ. గేట్లు వేసాం, సైరన్ వేసాం, అలాగే మనం సినిమా ట్రైలర్లు వేసాం, టీజర్లు వేసాం, సినిమా యాక్షన్ ఫిల్మ్ డ్రామా అని చెప్తూ వచ్చాము. నువ్వు శంకరాభరణం ఎక్స్పెక్ట్ చేసి వస్తే మనం ఏం చేయలేము. సో ఇది యాక్షన్ డ్రామా, యుద్ధకాండ తీసినా కూడా యాక్షన్ డ్రామాలానే ఉంటుంది, యాక్షన్ ఫిల్మ్ లా ఉంటుంది, కమర్షియల్గా ఉంటుంది, మాస్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో అఫ్ కోర్స్ స్టోరీ టెల్లింగ్లో మనం కొంచెం ఎన్హాన్స్మెంట్స్ ట్రై చేస్తాం, ఒక ఫినిష్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, కానీ బట్ మేజర్లీ తీసేదైతే కమర్షియల్ యాక్షన్ డ్రామా. రవితేజ ఎలా కన్విన్స్ చేశారు? బేసిక్గా ఆయన జోనర్ సపరేట్ ఉంటుంది, ఆ కంఫర్ట్ జోనర్ నుంచి బయటకు వచ్చి ఎలాంటి యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ ఇప్పుడు వరకు చేయలేదు ఆయన. అంటే యాక్షన్ అనగానే కమర్షియల్ లేబుల్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఈ వాజ్ వెరీ ఓపెన్ ఫస్ట్ నుంచి కూడా. బుక్ లో అయితే మధ్య పేజీలో అన్నట్టు చూపించారు, ప్రీవియస్ పేజెస్ ఏంటి ఆఫ్టర్ పేజెస్ ఏంటి అన్నది. అందుకే యుద్ధకాండ అని పెట్టాను. పార్ట్ 2 ఏదుంటుంది, ప్రీవియస్ పేజెస్ ఉంటుందా? యాక్చువల్లీ రెండు ఉంటాయండి అందులో, ప్రీక్వెల్ సీక్వెల్ లో అంటే ఉంటుంది. నవదీప్ గారు ఫస్ట్ నుంచి మొత్తం సపోర్ట్ గా తీసుకొచ్చారు క్యారెక్టర్ రవితేజ గారితో పాటు. మరి నవదీప్ గారికి లవ్ స్టోరీ పెట్టలేదు. నేను ఆయన్ని ప్రేమిస్తుంటా. రొమాన్స్ అదే సెకండ్ పార్ట్ లో మీరు చూస్తాడు బ్రోమాన్స్. ఫ్యాన్స్ అందరూ హీరోయిన్లు చెప్తున్నా సరిగ్గా ఏ హీరోయిన్ ఎక్కువసేపు రాలేదని కూడా అంటున్నారు. బాగా అంటే ఇది disappoint హీరోయిన్ సెంట్రిక్ సినిమా కాదు అసలు. ఫస్ట్ మనం ట్రైలర్ నుంచి చూపిస్తున్నాం, మీకు ట్రైలర్ లోనే రిప్రజెంట్ చేస్తాం. 1 minute 2 minutes ట్రైలర్ కట్ చేసినప్పుడు ఎంతైతే ఉందో అదే చూపించాం. అంటే స్క్రీన్ పైన మీరు అన్న పాయింట్, ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రీన్ టైం గురించి మాట్లాడితే మీరు అనింది కరెక్టే, కానీ ఇప్పుడు కథ ప్రకారంగా మాట్లాడితే సహదేవ్ తను అన్నట్టు తను అంటే ఆయన క్యారెక్టర్, నేను చాలా కాంట్రాక్ట్లు తీసుకున్నా ఏది మిస్ అవ్వలేదు, కానీ ఇప్పుడు నేను చేసేది లైఫ్ టైం కాంట్రాక్ట్, నా వైఫ్ ఇచ్చిన కాంట్రాక్ట్ అనేది ఒక మాట అంటారు కదా. సో ఇఫ్ యూ సీ ద డ్రైవింగ్ ఫోర్స్, ఇట్ ఈస్ ద హీరోయిన్. అంటే కొద్దిగా పాత్రలు ఎందుకు తక్కువగా ఉన్నట్టు ఉంది కదా. ఇది నీ ఫ్యాన్స్ అడిగారని తీసుకొని చాలా సెన్సిటివ్ గా డీల్ చేసే విషయం, అంటే డ్రగ్స్ కానివ్వండి, గన్స్ కానివ్వండి. సో నెక్స్ట్ దాంట్లో కూడా ఈ గన్స్ నే ఇది చేస్తారా లేదంటే వెపన్స్ నే చేస్తారా? అంటే ఈగల్ అనే పాత్ర బేసిక్ గానే గన్స్ నుంచి వచ్చాడు. అతను వాల్మీకి లాగా మనం ఏంటంటే బేసిక్ గా రిపెంట్ అయ్యి దెన్ ఈ డిసైడ్స్ టు గో అగైన్స్ట్ ఇట్ అనేది మనం చూపిస్తూ వచ్చిన ఐడియా. సో దిస్ ఈస్ ఓన్లీ అబౌట్ ఇల్లీగల్. లాస్ట్ 1 month లో 5 members చనిపోయారు US లో. మొన్న కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ మీద అటాక్ సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ హ్యాపెన్. అండ్ ఇండియా వరల్డ్ లో 6th rank or 7th rank లోనే ఉంది. వీఆర్ నాట్ ఫార్ అవే, ఆల్మోస్ట్ నియర్. సో రెలవెంట్ ఇష్యూే, మేబీ ద ఫ్యూచర్ వీ కెన్ గెట్ ఇట్. 75,000 ఆర్మ్స్ సీజ్ చేశారు 1 year లో ఇండియాలో, ఇల్లీగల్ ఆర్మ్స్. పార్ట్ 2 లో ఎవరైనా కొత్త వాళ్ళ ఆర్టిస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నవదీప్ గారు సపోర్టింగ్ రోల్స్ కానీ హీరోయిన్. సో అది కంప్లీట్లీ అసలు టూ ఎర్లీ టు కమెంట్. అసలు ఈ మూవీలో ఎవరు హీరోయిన్ అని అనుకోవచ్చు? అనుపమ పరమేశ్వర, కార్తీక చూసారా సినిమా? అంటే కార్తీక చాలా తక్కువగా అనిపించింది కదా మూవీలో. అంటే తక్కువ ఎక్కువతో సంబంధం ఉంది, ఇంపాక్ట్ ఏంటి అనేది పాయింట్. సో అంటే గన్స్ తోటి లవ్ చేయొచ్చు, ఇట్లా యాపిల్స్ గురించి కానీ ఇలా చాలా పాయింట్స్ చూపించారు కదా. ఇంకా వైల్డ్ గా తయారవుతారేమో లవ్ చేసుకుని. ఏం చేసినండి వైల్డ్ గా అంతా. ఒకటి అనుకుని తీస్తాం, ఒకటి చూస్తారని అనుకుంటాం, ఏదైతే చూడాలనుకుంటే అదే చూస్తారు. ఇప్పుడు ఈ పబ్జి బాయ్స్ అంతా బయటికి వెళ్ళి గన్లు పట్టుకొని యాపిల్స్ కి వస్తారని మీ ఫీలింగ్. ఓకే చూద్దాం, అలా జరిగితే పార్ట్ 2 లో అలా చేసిన వాళ్ళు ఏం చేద్దాం అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళు KGF టైప్ లో ఎలివేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి పొద్దు నుంచి మళ్ళీ ప్రశాంత్ ని కనిపించారు మాకు. తమ్ముడు వచ్చాడు ఇండస్ట్రీ. అసలు ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే మాకే అసలు సింపుల్, అంటే తీసుకున్న పాయింట్ కి
ఆయన సినిమాలకి అసలు మాకు సంబంధం లేదు, మనం తీసుకున్న సోల్ వేరు. బట్ సంథింగ్ హాస్ హ్యాడ్, ఆయన ఒక మార్క్ సెట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా సంబడీ ఈస్ పుట్టింగ్ ఇట్ టు ఇట్. ఓకే. ఇంత ప్రపంచంలో కూడా అంటే తన పాపకి బదులుగా వీళ్ళ పాపకి ఇవ్వాలి అని ఆ పాయింట్ తీసుకున్నారు కదా, దానికి రవితేజ గారు ఏం చేస్తారు? ఆయన హ్యాపీ అంటే ఎమోషనల్ పాయింట్ ఏదో ఒకటి ఉండాలి కదా డ్రామాకి, డ్రైవ్ ఉండాలని వి ట్రైడ్ ఆల్ దీస్ థింగ్స్. క్లైమాక్స్ లో అమ్మవారు సీన్ ఉంటుంది, చెప్పేయను అన్ని దానికి చాలా ఆడియన్స్ రెస్పాన్స్ హెవీగా ఉంది. టూ మచ్ ఉంది. అది ద హైయెస్ట్ గూస్ బంప్స్ మూమెంట్ అంటే అదే. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ నేను అంటే ఐ నో ద స్టోరీ, ఐ సా ద విజువల్, కానీ బ్యాక్గ్రౌండ్ తో ఫుల్ థియేటర్ లో జనాలతో నేను చూడలేదు కదా. సో పొద్దున్న చూసినప్పుడు ఐ థాట్ ఇది బాగా లేచింది బాగా. సో అది ఆన్ చేసేదే మీరు స్టార్ట్ చేస్తారు. సో ఆ థాట్ ఎవరు? సరే ఇందాక చెప్పినట్టు అంటే ఆయన ఇంటిని ఆయుధం చేసుకుందాము, ఇంతమంది వస్తే ఎలా ఆపాలి, 10 years గా అక్కడ ఉంటున్నాడు అంటే ఆయన 4C చేసినట్టే, 10 years లో జరుగుతుంది ఇలాంటి రోటీ అని. సో 4C చేసుకున్నప్పుడు ఎట్లా బిల్డ్ చేశారు అని మీరు యాక్చువల్లీ డీటెయిల్డ్ గా చూస్తే నవదీప్ గారు యాక్చువల్లీ ముందు సీన్స్ లో కూడా అది రిపేర్ చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ వచ్చినప్పుడు శ్రీనివాస్ హౌస్లా గారు వచ్చినప్పుడు అండ్ ఫస్ట్ లో అజయ్ ఘోష్ గారు ఇంటికి వచ్చినప్పుడు ఆ కార్ ది ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ సబ్ కాన్షియస్ గా బిల్డ్ చేస్తూనే వచ్చాం, అది తర్వాత పే ఆఫ్ చేసుకున్నాం. పార్ట్ 2 ఏమైనా క్లైమాక్స్ దీనికి మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లవ్ స్టోరీస్ ఏమైనా? పార్ట్ 2 వెళ్తే మొత్తం హై మూమెంట్స్ తోనే వెళ్తాం, ఇంకా కమర్షియల్ ఇంకా అంతకంటే బెటర్ ఎక్స్పెక్ట్ 100%.